మెడిసిన్ డ్రగ్ పార్టీ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్కు ఫెడ్లర్లో మీర్జా వాహిద్ బేగ్ డ్రగ్ అందజేశాడు. స్నాప్చాట్ ద్వారా చాటింగ్ చేస్తూ ఈ ముఠా డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తుంది. డ్రగ్ ఫెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఈ నెల 29న గచ్చిబౌలి ఐఎస్బీ వద్ద 4 కవర్లలో కొకైన్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక రాడిసన్ కేసులో A13గా ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ ఫెడ్లర్తో ఏడాది నుంచి మీర్జా వాహిద్ బేగ్కు పరిచయం ఉంది. స్నాప్చాట్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్నాడు మీర్జా. కొకైన్ను సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా విక్రయిస్తున్నాడు. రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. 2 గ్రాముల కొకైన్కు గూగుల్ పే ద్వారా 30,000 రూపాయలు చెల్లించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం జరిగిన కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు పాల్గొన్నారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలింనగర్, గచ్చిబౌలి, ఐఎస్బీ, జూబ్లీహిల్స్లో కొకైన్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.